ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మనం ఇంకొన్ని రోజుల్లో మనం 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది అందరం కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఏంటి 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ మనం చెయ్యాలా చేయకూడదా? మనకున్న పనులు బట్టి మనము చేయగలమా చేయలేమా? చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, అందరూ చేస్తున్నారు కదా అని ఎన్నో ఆలోచనలు, చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇది ఒక ఆచారబద్ధమైన ఉపవాస ప్రార్థనలు కాదు. మన జీవితాన్ని మనం మార్చుకొని మన జీవితాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్ళటానికి ఒక మంచి అవకాశం. ఎట్లా అంటే మనకి 360 రోజులు కూడా మనము నచ్చినట్టు మనం ప్రతి రోజుని వాడేసుకుంటాం. ఒకరోజు దేవునికి థ్యాంక్స్ చెప్తాం, ఇంకొక రోజు చెప్పం. డైలీ లైఫ్లో మర్చిపోతాం. కానీ ఈ 40 డేస్ని ఎట్లా అంటే ఒక ప్రత్యేకంగా ఆచరిస్తారు చాలామంది. ఆచరించినప్పుడు 40 డేస్ కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది ఉండని పరిస్థితుల్లో ఉంటారు. అయితే మనం స్టార్ట్ చేయబోతున్న సిరీస్ ఏంటంటే 40 రోజుల హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్. అంటే నీ హృదయం ఈ 40 రోజుల్లో మార్పు జరగాలి. దానికి అవకాశం నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మారని నీ జీవితము ఈ 40 రోజుల్లో మార్చుకోవటానికి ట్రై చేయి. ఏ మనిషి కూడా మార్చుకోవటానికి కొంతమంది ఇష్టపడతారు, కొంతమందికి వదులుకోవాలన్నా విడిచిపెట్టలేనివి అనేకములు ఉంటాయి. నేను ఈ విధంగా ఉండాలి, నేను ఇలా మారాలి, అందరి చేత చ అని అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు, నిజంగా నా జీవితం మారాలి, ఈ 2026లో నేను నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారో ఈ సిరీస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. డైలీ ఒక మెసేజ్ అనేది ఉంటుంది. నీ హృదయ మార్పుకి సంబంధించిన వాక్యం, దేవుడు ఏం మాట్లాడుతున్నారు, అసలు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయం శుద్ధిగా ఉంటేనే నువ్వు దేవుణ్ణి చూడగలవు. ఈ 40 రోజులు నీ హృదయ మార్పు, నీ ఆలోచన విధానం, నీ పని విధానం అన్నీ మార్పు ఈ 40 రోజుల్లో నుంచి నువ్వు అలవాటు చేసుకుంటే అది నీ జీవితకాలం అంతా మార్పు అనేది నువ్వు చూడగలవు. కాబట్టి ఈ 40 రోజులు బుధవారం నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. మీకు వీలైనప్పుడల్లా ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయండి. 40 డేస్లో ఖచ్చితంగా దేవుడు మీకు మార్పును దయచేస్తాడు. మీలో నుండే మార్పు వస్తుంది. ఫస్ట్ నీ హృదయం మారితే నీ జీవితం ఆల్మోస్ట్ మారినట్టే. దేవుని సన్నిధికి నువ్వు దగ్గర అవుతావు. దేవుడు ఏంటనేది నీకు అర్థమవుతుంది. దేవుడు నీకేంటని అర్థమైతే నీ జీవితం ఏంటనేది నీకు క్లియర్ కట్గా ఉంటుంది. టైం వేస్ట్ చేసుకోవు, సమయాన్ని వృధా చేయవు. దేవుని సన్నిధిలో గడపటం అనేది దేవునితో నువ్వు సహవాసం చేయటం, దేవునితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం, దేవునితో నువ్వు మాట్లాడటం. అప్పుడు అన్నీ ఆయన నీ జీవితానికి సంబంధించినవన్నీ ఆయన నీతో మాట్లాడతారు. మనం ఈ సిరీస్లో ఒక చిన్న ప్రార్థన, చిన్న స్తుతి, తర్వాత ఒక పాట పాడుకుంటాం, చిన్న వాక్యం చెప్పుకొని ముగించేస్తాం. అన్నీ 5-8 మినిట్స్లో 10 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాం. కాబట్టి ఇదేమి టైం వేస్ట్గా మీరు ఎవ్వరూ ఫీల్ అవ్వకండి. దయచేసి ఈ 40 రోజుల తర్వాత మీరు దీవించబడిన వారే తప్ప మీరు ఏది వృధా చేసేవాళ్ళు కాదు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించి, మీ భవిష్యత్తుని దీవించి, మీ కుటుంబాన్ని దీవించి, మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మండి, ప్రభు మీద నమ్మకం పెట్టండి. నమ్మదగిన వాడు ఆయన మాత్రమే. ఈ సిరీస్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మార్పు అనేది మీరు చూస్తారు. ప్రతిరోజు కొత్త థీమ్తో మనం పెట్టబోతున్నాం. దేవునికి దగ్గర చేసేవి, దేవుని దగ్గరికి మిమ్మల్ని చేసేవి, అటువంటి గొప్ప మార్పు కలిగిన మాటలు దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. ఖచ్చితంగా వీటిని ఫాలో అవుతారని నమ్ముతూ అందరికీ దేవుని నామంలో వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.